తెల్లపురం మున్సిపాలిటీ ప్రజలకు, ఎమ్మెల్యే ఫేస్ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారము. 13వ తారీఖు నాడు ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముద్రాజు గారు ఎలక్షన్స్ ఉన్న ఓటింగ్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నీలం మధు ముద్రాజు గారికి ఎమ్మెల్యే ఫేస్ ప్రజలు, తెల్లపురం ప్రజలు ఓటేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు ఓటేయాలంటే గత 9.5 సంవత్సరాల సంధి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో టిఆర్ఎస్ సర్పంచ్ ఉన్నది. ఇప్పుడు రన్నింగ్ టిఆర్ఎస్ చైర్మన్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉండే. ఈ ఎమ్మెల్యే ఫేస్ట్ కానీ తెల్లపురం మున్సిపాలిటీకి కానీ ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు, ఏ పార్కు, డి పార్కు, సి పార్కు, డి పార్కు, అక్కడ ఉన్న షాపులన్నీ వాళ్ళకు సొంతంగా చేస్తామని చెప్పారు, అది కూడా చేయలేరు. అదేవిధంగా ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు మాజీ సర్పంచ్ గారు ఓట్లు అడుగుతున్నారు ఎమ్మెల్యేకి వచ్చి, అయ్యా నువ్వు ఖాళీలో ఉండి కాలనీలో ఓట్లు అడిగితే బాగుంటది, నువ్వు ఎమ్మెల్యే నేను ఉండి నన్ను సర్పంచ్ చేయండి, నేను ఎమ్మెల్యే వాసుని అది చెప్తే నిన్ను సర్పంచ్ చేసారు, మళ్ళీ నేను చైర్మన్ చేయండి, నేను కాలనీలో ఉంటాను, మీరు పోయి తెల్లపురంలో ఉంటారు. దయచేసి ఎమ్మెల్యే ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఓట్లు వేస్తే వాళ్ళు తెల్లపురంలో పోయి ఉంటారు. దయచేసి ఈసారి నీలం మధు ముద్రాజు గారికి ఎంపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి. టిఆర్ఎస్ అభ్యర్థి అయితే ఆయన ఇక్కడ మన లోకల్ కూడా కాదు, ఇంకో ఆయన బీజేపీ అభ్యర్థి అయితే ఎక్కడో దుబ్బాకలో ఉంటాడు. స్థానికంగా ఉండే చిట్కూరు గ్రామంలో ఉండే నీలం మధు ముద్రాజు గారికి ఓటేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరుకుంటున్నా. మా రిక్వెస్ట్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి. సీరియల్ నెంబర్ 1 తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు మరియు ఎంఐజీ ప్రజలకు, ఇప్పుడు ఇక్కడ నీలం మధు ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీలం మధు అన్నను గెలిపించాలి. ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చి 100 రోజులలోనే మనము 5 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ సెంట్రల్ లెవెల్లో కూడా గెలిస్తే డెఫినెట్ గా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 5 గ్యారంటీలు కూడా డెఫినెట్ గా మనము ఆల్ ఓవర్ ఇండియా మనం ఇవన్నీ ఇవ్వగలుగుతాము. బీజేపీ ఓన్లీ రిలీజియన్ ఇది తీసుకొని స్టేట్ లోకి వెళ్తుంది. డెఫినెట్ గా అది చాలా తప్పు. డెమోక్రసీ అనేది చాలా నశించబడుతుంది. అక్కడ హిందువులు మాత్రమే లేరండి ఇండియాలో, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వేరే రిలీజియన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోవాలి? ఒకవేళ ఓన్లీ హిందుత్వం మాత్రమే ఓటేయాలి అని అనుకుంటే బీజేపీ వాళ్ళది చాలా ఇన్కరెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ లో కూడా చాలా నష్టపోతాము. సో దయచేసి డెమోక్రసీని కాపాడాలి అని అనుకుంటే చేతి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని నీలం మధు ముద్రాజుని గెలిపించండి. తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు అందరికి కోరుకునేది ఏంటంటే, గతంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళ పాలన ఏ విధంగా ఉంది? దొరల పాలనకు మనం ప్రజలు అంచివేయబడ్డరు. ఈరోజు మన ఓటు ప్రజాప్రభుత్వానికి వేస్తే మనలో ఒకరిగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజును అత్యధిక ఓట్లు వేసి, ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడు కాబట్టి, అతనికి కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసు. బిల్డింగ్లలో ఉండేటోళ్లకు, ప్రజలను మోసం చేసేటోళ్లకు, అవినీతి పరులకు మనం పట్టం కట్టినట్లయితే వాళ్ళు మనని కాల్చుకో తింటారు. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేసి ఖచ్చితంగా మన ఓటును ఏదైతే ఎలక్షన్ తేదీ 13వ రోజున కాంగ్రెస్ గుర్తుపై వేసి గెలిపించాలి. అదేవిధంగా ఇక్కడ స్థానిక సమస్యలు అన్న చెప్పిండు. అయితే ఇక్కడ ఉండి మనము నేను ఇక్కడ అనే నినాదంతో ఇక్కడ ప్రజలను మోసం చేసినటువంటి నాయకులందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువతను విద్యతోని వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవకాశం దొరికి కూడా వాళ్ళు నిర్వహించలేకపోయినారు. ఇక్కడ యువతను మద్యం మత్తులో ముంచి, ఇక్కడ ఎక్కడ చూసినా గానీ యువత మేము గలీలో తిరుగుతా ఉన్నాం, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు మా పిల్లానికి ఉద్యోగం లేదు, వాడు మా మాట ఇంట్లో లేదు, రాత్రి ఎప్పుడో వస్తాడు. ఇవన్నిటికీ కారణం ఎవరు అనేది మనం ప్రజలల్లా వెళ్ళినప్పుడు తెలుస్తా ఉంది. ఇవన్నీ గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు
వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. ముందు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాలనీకి కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఈ కొన్ని ఉన్నాయి లేఅవుట్లు, ఫైనల్ లేఅవుట్ అని చెప్పి హరీష్ రావుతో అన్ని దొంగ హామీలు ఇప్పించి ఇంతవరకు ఏం చేయలే. ఇంకొకటి ఇలా కొన్ని ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సొసైటీ ఏర్పడ్డాక అది మన పెద్ద మనిషి ఇప్పుడున్న చైర్మన్ వాళ్ళ భర్త మాజీ సర్పంచ్ కూడా తెలుసు. ఆయన కూడా బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ డబుల్ చేస్తా అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పిండు. ఆ బ్రిడ్జ్ గురించి కూడా వచ్చిపోయేటోళ్ళకి సాఫ్ట్వేర్ లో కానీ, కాలనీ కానీ, తెల్లపూర్లో కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎన్నోసార్లు కంప్లీట్ చేసినా మేము చేస్తామన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉండే, ఇక్కడ బీఆర్ఎస్ ఉండే, ఇద్దరు దోస్తులు ఉన్నప్పుడు కూడా రాలేదు. అది ఒకసారి మీరు కాలనీ వాసులు కూడా గుర్తుంచుకోవాలి. ఇంకోటి మన కాంగ్రెస్ పీరియడ్ లోనే మన బిహెచ్ఎల్ వచ్చింది. ఆ బిహెచ్ఎల్ ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చుట్టుముట్టున్న గ్రామాల కార్మికులు కానీ, కూలీలు కానీ, కూలీలు చేసే పని, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా అభివృద్ధి చెందారు. వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఎట్లా అంటే అక్కడ కూరగాయలు కానీ, ఈ పంటలు కానీ పండించి ఇక్కడ వచ్చి కాలనీలలో అమ్మడం కానీ, ఇక్కడ అమ్ముకొని పాలు పోయడం కానీ, ఇట్లా కూడా ఎంప్లాయ్ కాని వాళ్ళకి కూడా ఇది పరోక్షంగా మనకు ఆసరా చెందింది కాలనీ కూడా. కొద్దిగా మీరు కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ పిల్లలు కానీ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మీ ఫాదర్ లో ఎంప్లాయీలు ఉంటే మీరు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది బిహెచ్ఎల్. ఎందుకంటే లోకల్ గా 3-4 స్కూళ్ళు ఉన్నాయి, గీతాంజలి కానీ, ఈ సెంటెన్స్ కానీ, కొన్ని పబ్లిక్ కానీ, పబ్లిక్ స్కూల్, జ్యోతి స్కూల్, ఇవన్నీ ఒక్కోసారి ఆలోచించండి. మీరు కూడా ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ లో తయారయ్యారంటే అది ఓన్లీ బిహెచ్ఎల్ పుణ్యమని నేను చెప్తున్నా. ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. నీలమ్మల నాయకత్వం, నీలమ్మల నాయకత్వం, ఆటో సీనియర్ నాయకత్వం, ఆటో సీనియర్ నాయకత్వం.